అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఆఫీస్ ఆటోమేషన్ వర్స్ట్, ఇంకోటి నెక్స్ట్ వర్స్ట్, దాని తర్వాత రెండు కొంచెం మిగతా రెండు పర్వాలేదు, నాట్ దట్ డిఫికల్ట్ అని అనిపించింది. ఏమిటి ఆ కంపెనీస్ పేరు? హెచ్సిఎల్ ఇన్ఫినిట్, తర్వాత హెచ్సిఎల్ సెక్యూరిటీ, తర్వాత ఇంకొక కంపెనీ ఒకటి ఈ నెట్వర్క్ హెచ్సిఎల్ నెట్వర్క్. ఈ 4 కంపెనీల్లో నేర్చుకున్నది ఏంటంటే ఏది చేయకూడదని. నేను ఇన్నాళ్ళు ఈ ఎక్స్పీరియన్సు ఈ స్టార్టప్స్లో వీళ్ళకి నేర్పగలిగింది నాకు. ఎందుకంటే నేను ఈ సంవత్సరం ఈ ఆగస్ట్ 31కి నేను 78లో చేరాను. ఇప్పుడు నా 47 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ 47 ఏళ్ళలో నాకు వచ్చిన అనుభవం, నేను నేర్చుకున్న గుణపాఠాలు ఈ యంగర్ జనరేషన్కి ఎక్స్పీరియన్స్గా ఇవ్వాలి. నేను నేర్చుకున్నది నేను వాళ్ళ తప్పులు చేయకూడదు, అదొకటే. వాళ్ళు టెక్నాలజీ సొల్యూషన్స్ అవన్నీ వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది, చేయగలరు. బట్ ఏది తక్కువ టైంలో చేయగలరు, తక్కువ ఎక్స్పెండిచర్లో చేయగలరు అనేది మాత్రం నేను ఏది చేయకూడదు నేను చెప్పగలను. వాళ్ళని చేయి పట్టుకుంటాను, అదొకటే. నేను బిగినింగ్ అయిన తర్వాత నాకంటే అనిపించింది, మన ఏజు మన జనరేషను చాలా డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాము. వీళ్ళ యంగర్ జనరేషను ఇవన్నీ, వీళ్ళు వేరే మెంటాలిటీ, మనస్తత్వాలు, సైకాలజీ, వాళ్ళ ఉన్న ప్రెషర్సు ఇవన్నీ వాళ్ళు వేరేగా ఉన్నారు. వాళ్ళకి కనెక్టే లేదు. ఈ ఒక్క విషయంలోనే నేను కనెక్ట్ అవ్వగలను, వాళ్ళని అండర్స్టాండ్ చేసుకోగలను, వాళ్ళకున్న భయాలు ఏంటి అని నేను తొలగించగలను అని అనుకుని నేను మెంటర్గా చేరానండి. ఐఐటి మెడ్రాస్లో ఉన్నాను. వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ ఐఐటి మెడ్రాస్లో ఫర్ ప్రవర్తక్ అని ఉంది స్టార్టప్, అక్కడ చేరాను. తర్వాత ఐఐటి పాలకాట్లో ఇప్పుడు కరెంట్గా ఉన్నాయి. అది కూడా ఫర్ స్ట్రాటజిక్ రిలేషన్షిప్స్ అండ్ స్ట్రాటజిక్ అలయన్సెస్, స్ట్రాటజిక్ బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఉన్నాను. దాని తర్వాత దేశపాండే ఫౌండేషను, అది రూరల్ స్టార్టప్స్, అంటే క్లాస్ బి, క్లాస్ సి టౌన్స్లో ఉన్న స్టార్టప్స్, దానికి నేను ఉన్నాను. ఇండియన్ ఏంజల్ నెట్వర్క్, ఇన్ఫ్లెక్షన్ పాయింట్ వెంచర్స్, ఈ 5-6 స్టార్టప్ ఫౌండేషన్లో నేను డీప్గా ఇన్వాల్వ్ అయ్యాను. ఇప్పుడు నాకు వీళ్ళు చేయగలరు, కానీ వీళ్ళకి చేసే బిజినెస్ ప్లాన్ తెలీదు. ఎప్పుడు ఇది చేయగలను, అది చేయగలనని అన్నీ అయిన తర్వాత ఇప్పుడు చేతిలో ఎన్ని ఆర్డర్లు ఉన్నాయని అడిగితే సైలెంట్ అయిపోతారు. ఎంత బారో చేశారు అంటే మళ్ళీ సైలెంట్ అయిపోతారు. ఈ డబ్బు ఎప్పుడు ఇవ్వగలరు అంటే మళ్ళీ సైలెంట్ అయిపోతారు. వీళ్ళకి ఇది చెప్పడం కాదు, వాళ్ళకి సొల్యూషన్ కావాలి, హ్యాండ్ హోల్డింగ్ కావాలి. వాళ్ళకి ఎక్కడ బిజినెస్ ఉందో వాళ్ళు ఒక్కళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడలేరు. భయం, జంకు, ప్రిపరేషన్ ఇది అని ఉంటుంది. సో నేను వాళ్ళతో పాటు వెళ్తున్నాను. ఇప్పుడు అలవైకుంఠపురంలో తండ్రి చెప్పినట్టు అనమాట, నో చెప్పటం నేర్చుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అది సార్. ఎస్ చెప్పలేనప్పుడు నో అని చెప్పడం నేర్చుకోవాలి, అది కరెక్ట్. ఎస్ చెప్తే కష్టం ఉన్న సిట్యుయేషన్లో నో నువ్వు చెప్పాలి అని, ఇది. తర్వాత వీళ్ళకి బిజినెస్ ప్లాను, క్యాష్ ఫ్లో ప్లాను, ఓవర్ హెడ్స్ ఎంత, మార్కెట్ షేర్ ఎంత, ప్రైజింగ్ ఎలాగుండాలి, ఒక బ్రోషూర్ ఎలా చేయాలి, బిజినెస్ ప్లాన్ ఎలా చేయాలి, ప్రజెంటేషన్ ఎలా పెట్టాలి, ఎవరెవరు ఈ ఏరియాలో ఉన్నారు, వాళ్ళ మార్కెట్ షేర్ ఏంటి, వాళ్ళ యూనిక్ సెల్లింగ్ పాయింట్ లేదు, మనదేంటి అన్న ఇలాంటివన్నీ నేను నాన్ టెక్నికల్గా బిజినెస్ వైపు నేను చూస్తున్నాను.
అదొక్కటే నేను బట్ బిగినింగ్లో కొంచెం, ఎందుకంటే నా ఏజు వాళ్ళతో వీడికి తెలుసులో అనుకున్నారు కారు. కానీ ఇవన్నీ ఉండాలి అని నేను చెప్పిన తర్వాత వీళ్ళు బ్యాంకుకి వెళ్ళి లోన్ అడిగినప్పుడు వాళ్ళు అదే అడిగారు, నేను అడిగిన క్వశ్చన్లే. అప్పుడు మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చారు, మీరు చెప్పిన అడిగారు. ఎవరైనా డబ్బు ఇచ్చేటప్పుడు ఎక్కడైనా బావ కానీ వంగతోటలో కాదని. రైట్. ఇప్పుడు ఎంతమందిని మెంటర్ చేశారు, ఎన్ని స్టార్టప్స్తో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అండ్ హౌ ఆర్ దే డూయింగ్? ఇది ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? నేను ఇప్పుడు 2022 నుంచి మొదలెట్టానండి. ఒక ఐఐటి మెడ్రాస్లో 35 స్టార్టప్స్ ఉన్నాయి. దానిలో నేను యాక్టివ్గా అబౌట్ 9 స్టార్టప్స్లో నేను ఉన్నాను. వాళ్ళు మిగతా వాళ్ళందరూ కొంచెం స్టేజ్కి రాగానే నా హెల్ప్ తీసుకుంటారు. బట్ ఇప్పుడు ఇంకా వాళ్ళు ప్రోటోటైపు డెవలప్మెంటు అలాంటి వాళ్ళ టీచింగ్ ప్రాబ్లంలో ఉన్నారు. అది అలాగే ఐఐటి పాల్ఘాట్లో 4 ఉన్నాయి, స్టార్టింగ్ ఉన్నాయి. ఐఐటి దేశపాండే ఫౌండేషన్లో 2 ఉన్నాయి. ఇండియన్ ఏంజిల్ నెట్వర్క్ 1 ఉంది. అలా మొత్తం చూస్తే అంతా కలిపి ఒక 20 వరకు. మీరు మెంటర్ చేసిన స్టార్టప్స్లో ఏదైనా ఫైనాన్షియల్లీ వయబుల్ స్టేజ్కి వచ్చినవి ఎన్ని ఉన్నాయి? వచ్చాయండి. ఆల్రెడీ 3 ఉన్నాయి. ఏ ఏరియాస్లో వర్క్ చేస్తున్నారు వాళ్ళు? వాటి గురించి కొద్దిగా, అంటే అది వాళ్ళు హౌ దే బెనిఫిటెడ్ బై యువర్ మెంటరింగ్? వాళ్ళు కొంతమంది అగ్రో, బేసికలీ ఇట్ ఈస్ ఆన్ హార్టికల్చర్ ఒక ప్రోడక్టు. అంటే వాళ్ళు దొండకాయల్లో పురుగులు ఉన్నాయా లేదా అని కనుక్కోవడానికి దాన్ని అలాంటి మొదలెట్టింది. ఎక్స్రేస్ ఇవన్నీ. ఇట్స్ వెరీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. వాళ్ళకి బయట నుంచి చూస్తే కనపడదు, మన సామెత ఉన్నట్టుగా లోపల పురుగు పొట్ట నిప్పు మేడు అలాంటిది జ్ఞాపకం వస్తుంది. దానికి ఎక్స్రే పెట్టి డిటెక్ట్ చేయాలి. దానికి ఎక్స్రే చేయాలంటే వీ హ్యావ్ టు హ్యావ్ స్కానింగ్ ఇది చేయాలి. దానికి ఒక అల్గారిథం రాయాలి. అండ్ వాట్ ఈస్ గుడ్ షుడ్ బి థ్రోన్ దిస్ సైడ్, పని చేయింది ఇటువైపు పంపించాలి, గాలితో సెపరేట్ చేయాలి. దానికి ఎక్స్రే ట్యూబులు వాడాలి. ఎక్స్రే హానికరంగా ఉండకూడదు. ఎక్స్రే ఇంపోర్ట్ చేయాలంటే బార్క్ వాళ్ళు ఒప్పుకోవాలి. బార్క్ వాళ్ళు ఒప్పుకోవాలంటే మన అప్లికేషన్ చూడాలి. మన అప్లికేషన్ చూడాలంటే ఫుడ్ సేఫ్టీ FSSAI వాళ్ళు ఏ స్టాండర్డ్స్ ఫాలో చేయాలి. ఇవన్నీ వీళ్ళకి తెలియదు. పాపం హుబ్లీలో ఉన్నవాడికి వాళ్ళకేం తెలియదు. బట్ కానీ బ్రైట్ పీపుల్, భారత్ ఎలక్ట్రానిక్స్లో పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ. తర్వాత గవర్నమెంట్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలియదు ఏమైనా, మీరు గవర్నమెంట్లో చాలా చీఫ్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి, ఈ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఎపిడా వీళ్ళకి బెనిఫిట్స్, ఎక్స్పోర్ట్స్ వచ్చినప్పుడు డ్రాబ్యాక్స్, ఇవన్నిటికి. తర్వాత ఎక్కడెక్కడ గవర్నమెంట్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ డెవలప్మెంటు, అగ్రికల్చర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి, లోన్స్ ఇస్తారు ఫర్ ఫార్మర్స్కి. వీళ్ళని కోఆపరేటివ్గా చేసే విధానం వీళ్ళకి. అంటే అన్ని వెజిటబుల్స్కి వాడచ్చు. కరెక్ట్. ఒకసారి మనం దొండకాయలు చేసాం, బట్ దొండకాయలు చాలా చీపెస్ట్. 1 కిలో చేస్తే ఎంత ఉంటుందండి? 40 రూపాయలు ఉంటుంది, 50 రూపాయలు ఉంటుంది. అదే మనం ఈ మ్యాంగో చేసామంటే అండి పెరుగుతుంది. అదే యాపిల్స్ కాశ్మీర్ నుంచి ఉన్నాయి, వాల్నట్స్ ఉన్నాయి కాశ్మీర్ నుంచి. అవన్నీ మనం చేసామంటే ఇంకా వెళ్తుంది. కాశ్మీర్లో అన్నీ ఉన్నాయి, కానీ అంగట్లో అన్నీ ఉన్నాయి, వాళ్ళు నోట్లు వస్తాయి. అన్నీ అక్కడ దొండకాయలు కాదు, అన్ని వెజిటబుల్స్కి వాడవచ్చు కదా. వైబుల్, ఇట్ ఈస్ వైబుల్ అండ్ దే ఆర్ ప్రాఫిట్లో ఉన్నారండి. వీళ్ళందరూ ప్రాఫిట్లోనే ఉన్నారు. అండ్ వాళ్ళకి కూడా అండ్ స్టేషన్ ఎట్ హుబ్లీ అయితే స్టేషన్ ఎట్ హుబ్లీ. అండ్ వాళ్ళు ఇంకో ప్లాంట్ పెట్టగలిగారు. వాళ్ళు అదే చేస్తూ ఉంటారు. అది కాదు, వీళ్ళు కంఫర్ట్ జోన్లో దిగిపోకూడదు. ఎంత అప్రాక్సిమేట్గా టర్న్ ఓవర్ ఎంత ఉండొచ్చు, ప్రాఫిట్ ఎంత ఉండొచ్చు? ప్రాఫిట్స్ వీళ్ళకి చాలా ఉంటాయి, 40% ప్లస్ ఉంటాయి ఫర్ రేంజ్. టర్న్ ఓవర్ వీళ్ళకి ఇప్పుడు రైట్ నౌ దే ఆర్ అరౌండ్ 20-25 crores టర్న్ ఓవర్లో, 5-6 crores ప్రాఫిట్లో ఉన్నారు. ప్లస్ వీళ్ళని అదే చేస్తూ ఉండకుండా, ఇప్పుడు ఐటీసీ చూసుకున్నారండి గుంటూరులో, రకరకాల మిరపకాయలు ఉన్నాయి. అవన్నీ వాళ్ళ గురించి తెలియదు, వీళ్ళ గురించి తెలియదు. మన ఇద్దరిని కలిపి డిస్కషన్స్ పెట్టుకొచ్చి వాళ్ళు అడిగిన చేసి ఒక ప్రోటోటైప్ చూపించి చేస్తే
ఇంకొక లైన్ ఆఫ్ బిజినెస్, లైన్ ఆఫ్ ప్రోడక్ట్స్ అవుతాయి. అలాగా చేయాలి. ఇంకేమైనా అదర్ స్టార్టప్స్ విచ్ సక్సెస్ఫుల్ అయిన స్టార్టప్స్ ఒకటి స్టార్టప్, ఇంకొక సక్సెస్ఫుల్ స్టార్టప్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ. చాలామందికి అందరూ వింటారు కానీ దానికి ఆ బిజినెస్లో దిగాలంటే సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సెటిన్ అంటారు, CERTIN. అది 5 స్టేజ్ ప్రాసెస్ ఆఫ్ అప్రూవల్. ఫస్ట్ స్టేజు రిటర్న్ టెస్ట్లు, దాని తర్వాత ఇంటర్వ్యూలు, దాని తర్వాత కేస్ స్టడీస్, దాని తర్వాత MDని ఇంటర్వ్యూ చేస్తారు, దాని తర్వాత ఫైనల్ అప్రూవల్ ఈజ్ బై IB, ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఇస్తారు, అప్రూవల్ ఇవ్వాలి. అంతవరకు మనం వెళ్ళాలి. అది ఇచ్చిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేషన్ తర్వాత వీళ్ళని ఎక్కడ వాళ్ళకి అప్రూవల్ ఫర్ ఈ జెమ్ అప్రూవల్స్, దాని తర్వాత వాళ్ళకి రైల్వేసు, వేరియస్ బ్యాంక్స్, అవన్నీ నేను పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి చూస్తున్నాం. అవి ఇప్పుడు అపోలో హాస్పిటల్స్ చాలా కావాలి. అపోలో హాస్పిటల్స్ ఉన్నాయి, బట్ అపోలో ఫార్మసీకి లేదు. అపోలో ఫార్మసీకి ఉంది. అపోలో ఇంకొక ఎక్విప్మెంట్ ఏంటి, మెడ్వెట్ అని, మెడిసిన్ అండ్ ఎక్విప్మెంటు, అది ప్రొక్యూర్మెంట్ ఉంది. అవన్నీ కూడా వాటికి ఇంట్రడ్యూస్. నేను చేసేది ఏంటంటే ఐ లీడ్ దెమ్ బై టేక్ దెమ్ టు దట్ ప్లేస్. ఐ విల్ గో అలాంగ్ విత్ దెమ్. ఐ విల్ ఇంట్రడ్యూస్. నేను ఐఎమ్ ఎ మెంటర్ ఫర్ దిస్. నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది. అట్ దిస్ ఏజ్ మై ఎజెండా ఈజ్ టు మేక్ దెమ్ సక్సెస్ఫుల్. ఇది రెండోది కూడా టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది, ఏ రేంజ్ ఆఫ్ ప్రాఫిట్లో ఉంది సైబర్ సెక్యూరిటీ స్టార్టప్, ఆర్ ఇంకా స్టేజ్కి రాలేదా? ప్రాఫిట్లో ఉంది. ఇప్పుడు 4 కోట్లు, ఇప్పుడు ఈ సంవత్సరం 2 కోట్లలో ఉన్నాయి. బట్ లక్కీగా అక్కడ ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా ఇంటెలెక్చువల్ ఇన్వెస్ట్మెంటే అది. అండ్ వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏది, దాని తర్వాత వాళ్ళు ఒక చోట్ల చేయగలిగితే మిగతా చోట్ల చేయగలరు. ఈ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎక్కడిది? దిస్ ఈస్ స్టార్ట్అప్ విత్ దేశపాండే. ఇది కూడా లేదు, ఐఐటి మెడ్రాస్ డాక్టర్ కామకోటి గారు. అండ్ వీళ్ళు చాలా సెన్సిటివ్ వర్క్లు కూడా చాలా సెన్సిటివ్ వర్క్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చేశారు, ఐబీకి చేశారు, NSAకి చేశారు, NTR వర్క్ చేశారు. చాలా మంచిగా ఉన్నాయి. కానీ ఓన్లీ థింగ్ ఈజ్ ఆ ప్రాజెక్ట్స్ గురించి చెప్పలేరు, ఎందుకంటే ఇట్స్ క్లాసిఫైడ్. రైట్ అండి. నేను వాళ్ళతో డైలీ స్పెండ్ చేస్తాను టైము, వీసీలోను. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయలేదు, ఎక్కడ ప్రపోజల్స్ ఇచ్చారు. వాళ్ళకి నేను ఒక మెజర్మెంట్ ఏంటంటే ఎన్ని ప్రపోజల్స్ ఇచ్చారు, ఇట్స్ ఓన్లీ యాడ్ స్టిక్ ఐ వాంటెడ్ టు మెజర్. దానికి చేశారంటే దానికి న్యాచురల్లీ ప్రిపేర్ అయి ఉండాలి. వాళ్ళ కంపెనీ డేటా డీటెయిల్స్ తెలిసి ఉండాలి. ఎవరిని మీట్ అవుతున్నారో వాళ్ళ గురించి తెలిసి ఉండాలి. అదే హాఫ్ బ్యాటిల్ వన్. అందువల్ల ఈ మెంటరింగ్ కాక ఇంకేదైనా యాక్టివిటీలో మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారా అదర్ దాన్ మెంటరింగ్? సార్, నేను తిరుపతి దేవస్థానంలో ఢిల్లీలో ఉన్నానండి. దేవస్థానం అడ్వైజరీ కమిటీలో, మీకు తెలియనిదే ఉంది. అది అక్కడ ఉన్నాను. ప్రతి సంవత్సరం 5 ఏళ్ళగా ఉంటున్నాను. అది దాని తర్వాత గురువాయూరప్పన్ టెంపుల్ అని ఒకటి, కృష్ణ ఈ నార్త్ గురువాయూరప్పన్ టెంపుల్, సౌత్లో ఎనివే గురువాయూర్లో ఉంది, ఢిల్లీలోనే అండి, మయూర్ విహార్లో ఉంది. దానికి కూడా నేను కమిటీలో ఉన్నాను. అది కాకుండా ఇప్పుడు శంకర మఠం అని శంకరాచార్య గారు ఒకసారి కంచి శంకర కామకోటి గారు పిలిచి నువ్వు రావాలని. నాకు తెలియదు ఆయన గురించి. మా అన్నయ్య ఈజ్ వెరీ కంచి కామకోటి వీళ్ళందరికీ కార్డియాలజిస్టు. సో ఇలా వచ్చింది, ఏం చేయమంటావు అంటే వెళ్ళిరా పెద్ద ఆయన కలువు అని అనగానే నేను అందరిలో ఉన్నాను. వారణాసికి రమ్మన్నారు. సో వెళ్ళిన తర్వాత అందరి మధ్యలో నువ్వు ఇలా రా, నేను నా గురించి అనుకోలేదు, నేను మొదటిసారి ఆయన కలుస్తున్నాను అంటే, ఏదో నువ్వు మూర్తి తమ్ముడు కదా అని. అవునండి అన్నాను. వచ్చిన తర్వాత ఇక్కడ శంకర మఠం ఉంది, నాయిడాలో. నువ్వు ఆ వేద పాఠశాల ఉంది అక్కడ, ఆ వేద పాఠశాల సరిగ్గా రన్ అవ్వట్లేదు, అది తీసుకుని రన్ చేయాలి అని. నాకు దిగు, మిగతావన్నీ అవుతాయి అన్నారు. అది లాస్ట్ 1.5 yearsగా అది ఇంటి దగ్గరే కాబట్టి అన్నీ చేస్తున్నాం. ఇంకా వేద పాఠశాల అది డిక్లైనింగ్లో ఉంది. హిందూ
నాశనం అయిపోతుంది వీళ్ళు కూడా లేకపోతే. ఎవరికి తెలీదు. మన నెక్స్ట్ జనరేషన్కి వేదం అంటే కూడా తెలియదు. వేద పాఠశాలలో నేర్పించిపోతే ఎలాగా అని అందరూ నేను ఎక్కడి నుంచి మొదలెట్టానంటే ఎవరిని అడిగినాను సరే వాళ్ళు రెడీగా ఉన్నారు డొనేషన్ ఇవ్వడానికి. సో మేము కొంచెంగా పుంజుకుంటున్నాం. అది కాకుండా నేను సపోర్ట్ చేయగలిగింది మా అత్తగారు కూడా ఈ సంగీతం వీటితో వాళ్ళ 37 ఏళ్ళగా వాళ్ళు త్యాగరాజ ఆరాధన. నాకు సంగీతంలో పరిజ్ఞానం అస్సలు లేదు. కానీ నేను ఒకటి మాత్రం వాళ్ళు చేసేదానికి నేను కూడా కొంచెం చేయూతిస్తాను. ప్రతి సంవత్సరం ఎక్కడ ఉన్నాను హైదరాబాద్కి ఆ రోజుకి వస్తాను. అదండి. 72 ఆర్ మీ వయసు 71 గోయింగ్ టు 72. రామ్మూర్తి గారు 72 ఏళ్ళు, ఇప్పటికీ యాక్టివ్గా స్టార్టప్స్ మెంటరింగ్ చేస్తూ మిగిలిన ఆధ్యాత్మిక అంశాల్లో కూడా తనకు వీలైనంత వరకు ఇన్వాల్వ్ అవుతూ యాక్టివ్గా ఉన్నాడు. అండ్ ఆయన ఇప్పుడు మీరు విన్నట్టుగా ప్రస్థానం పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో మొదలెట్టి ఒక దశాబ్దం అక్కడ చాలా క్రిటికల్ ఏరోనాటిక్స్ వింగ్లో టెస్టింగు, ఫ్లయింగు, ఈ ఇష్యూస్ అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యి ఉండి అక్కడి నుంచి కార్పొరేట్ ప్రస్థానము హిందుస్థాన్ కంప్యూటర్స్ పెద్ద సంస్థ. అది చాలా చిన్నదిగా ఉన్నప్పుడు దాంతో మొదలై దాంతోనే ఉండి దాంట్లో కొన్ని సబ్సిడరీస్ని టర్న్ అవుట్ చేసి ఇప్పుడు తను ఆన్ హిజ్ ఓన్ మెంటార్గా చాలా ప్రధానమైనటువంటి ప్రస్థానాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఎందుకంటే మోస్ట్ యాక్టివ్గా ఉండేటటువంటి వాళ్లకు ఎక్కువ లాంగివిటీ ఉంటే సమాజానికి మంచిది. వారికి భగవంతుని కోరుతూ ఇంతటితో ఈ ముఖాముఖిని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.